అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మేమైతే ఈరోజు నాటైతే వేసుకుంటాం అన్నమాట. మా సార్ అయితే పొద్దున్నే పోయిండు. నేను టిఫిన్ పట్టుకొని పోతున్నా, కూలోళ్ళని తీసుకొని పోతున్నా 5-6 ఎందుకు ఒక 30 గుంటలంతా అయితే పొలం నాటైతే వేస్తాం అన్నమాట. ఇగో వర్షం అయితే పడుతుంది, చిన్నగా వర్షం అయితే పడుతుంది. పొలం కాడికి అయితే చేరుకున్నా ఫ్రెండ్స్. ఇగో ఇదంతా మా పొలము, 2 మళ్ళీ అయితే దున్నిస్తాం అన్నమాట. 2 ట్రాక్టర్లు అయితే దున్నుతాయి. ట్రాక్టర్లు ఏంటంటే బండ్లు అయితే ఒకటే బండి ఇచ్చినాం, కానీ దిగబడ్డది. ఆ బండి దిగబడ్డది కాబట్టి ఇంకొక ట్రాక్టర్ దాన్ని గుంజడానికి వచ్చి, ఒకటి దిగబడితే ఒకటి అయితే దాన్ని గుంజి ఆ 2 ట్రాక్టర్లు అయితే ఈ 2 మళ్ళు దున్నినాయి. 25 గుంటలు అట్లుంటాయి. మేమైతే నారు వీక్తానం ఫ్రెండ్స్. అక్కడ మడి దున్నే అంతసేపట్లో మేమైతే ఇగో నారైతే వీక్తానం అన్నమాట. 2 మళ్ళకు 30 గుంటలకు సరిపోయేంత నారైతే వీకాలి ఫ్రెండ్స్. మేము తొలిసారి నాటేస్తాం కాబట్టి నేనైతే పూజ చేసినాక ఇంతవరకు మా పెళ్ళయి దాదాపుగా 20 ఏళ్ళకి దగ్గర అవుతుంది, 18 ఏళ్ళు కనుక మేమైతే ఇలా నాటేసింది లేదు, పొలం పండించుకున్నది లేదు. అందుకే మేమైతే మొన్న 4-5 బోర్లు అయితే వేసుకున్నాము. ఆ బోర్లు అవి పడలేదు. చిన్న చిన్న మోటార్లు 2 ఫిట్ చేసినాం, 2 HP మోటార్లు. వాటితోనైతే మేము ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసే దాంతోనైతే 2 మళ్ళు 30 గుంటలు అంతా తయారు చేసుకొని నాట అయితే పెట్టుకుంటున్నాం అన్నమాట. అందుకే ఇగో పూజ చేసుకొని దేవుడికి మంచిగా దండం పెట్టుకొని నేనైతే నాట అయితే వేసుకుంటున్నా ఫ్రెండ్స్. దీంతోపాటు మీరు కూడా మాకు మీ మనస్ఫూర్తిగా దీవెనార్తీలు అయితే ఇవ్వండి, మా పంటలు మంచిగా పండాలని. మాకు తినే మందమైన వడ్లు అవుతాయి కదా అని చెప్పేసి నేనైతే ఇగో ఈ విధంగా పూజ చేసుకొని ఇప్పుడు తొలిసారి నాటు పెడతాను కాబట్టి పూజ అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్. మా ఇష్టమైన దేవునికి మొక్కుకొని నేనైతే ఇప్పుడు నాటేస్తున్నా అన్నమాట. ఇగో తొలిసారి మొదలు పెట్టుకుంటున్నా. ఈ విధంగానైతే వేసుకుంటాను మేమైతే నాటు. స్టార్టింగ్ ఇప్పుడే ఇన్ని రోజుల బట్టి దాదాపుగా 20 ఏళ్ళ కంచెల్లి మేము వరంగల్ ఉండేది. మా సార్ అయితే కార్ డ్రైవరు, అందుకే అక్కడే ఉండేది. ఈ పొలాన్ని అయితే ఇక నీళ్ళు లేదని చెప్పేసి మేము పట్టించుకోలేదు. నీళ్ళు లేవు కదా అని చెప్పేసి ఇక పిల్లలు ఇంత పెద్దగా అవుతుళ్ళు, 5,000 క్వింటల్ బియ్యం అవుతుంది, ఎన్ని రోజులని కొనుక్కొని తింటామని చెప్పేసి పోయిన ఎండాకాలంలో అయితే బోర్లు అయితే వేయడం జరిగింది. ఇగో ఈ కొత్త అంచు కాబట్టి మస్తు దిగబడుతుంది, అందుకే మా అత్త అయితే దిగబడ్డది. మా సార్ అయితే బయటికి గుంజిండు అన్నమాట. ఆ టైర్లు దిగబడ్డ కాడ మనుషులు అయితే మస్తు దిగబడతారు, ఎందుకంటే కొత్త అంచు కదా, అట్లనే దిగబడుతుందట. ఆ టైర్లు ట్రాక్టరే దిగబడ్డది, ఇక మనుషులు